నమస్కారం అండి. నమస్తే. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా, ముందు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. హలో గైస్, ఈ వీడియోలో మనం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో ఎండ్ క్రెడిట్ సీన్ గురించి మాట్లాడుకుందాం. మూవీ చూడని వాళ్ళకి మేబీ ఈ వీడియో కొంచెం స్పాయిలర్ అవ్వచ్చు, పర్లేదు అనుకుంటే చూడండి. ఓకే. మూవీ అయిపోయిన తర్వాత మిడ్ క్రెడిట్స్ ఏం లేవు. ఆల్మోస్ట్ 10 minutes వెయిట్ చేస్తే ఫైనల్గా ఎండ్ క్రెడిట్ సీన్ వస్తుంది అని అబ్బా సాయిరామ్ అనుకుంటే 30 సెకండ్ డ్యూరేషన్ ఉన్న ఈ సీన్ ప్లే అయింది. సారీ ఈ సీన్ కాదు. No Spider-Man sighting. Location unknown. అది చూసి కొంతమంది అనుకొని ఉంటే ఇంకొంతమంది ఏముంది అనుకొని ఉంటారు. కానీ అది జస్ట్ 30 seconds క్లిప్ మాత్రమే కాదు, ఆ సీన్లో చాలా డెప్త్ ఉంది. అవునా? అదేంటో చెప్పడానికే నేనున్నా. సీన్ ఓపెన్ అవ్వగానే నెట్ క్రియేట్ చేసిన స్పైడర్ మ్యాన్ ట్రాకింగ్ యాప్ ఇంటర్ఫేస్ చూడొచ్చు. సడన్గా న్యూ స్పైడర్ మ్యాన్ ఫౌండ్ అనే ఆటోమేటెడ్ వాయిస్ అలర్ట్ వస్తుంది. అప్పుడే రెగ్యులర్గా స్పైడర్ మ్యాన్ సైటింగ్ ఉన్న న్యూయార్క్ క్వీన్స్లో స్పైడర్ మ్యాన్ లొకేషన్ చూపించి జూమ్ అవుట్ అయ్యి ఎక్కడో డీప్ అవుటర్ స్పేస్లో ఉన్న అన్నోన్ లొకేషన్ చూపించి అక్కడ సీన్ ఎండ్ అయిపోద్ది. సో దీన్ని బట్టి ఈ సీన్ డైరెక్ట్గా అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కనెక్ట్ అవుతుందని ఇంటర్నెట్లో కొన్ని థియరీస్ సర్క్యులేట్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. న్యూయార్క్లో చూపించిన లొకేషన్ స్పైడర్ మ్యాన్ లాస్ట్ సైటింగ్ లొకేషన్ అయ్యి ఉండొచ్చు. స్పైడర్ మ్యాన్ ప్రెజెంట్ లొకేషన్ స్పేస్లోకి జూమ్ అవుట్ అవుతున్నప్పుడు మధ్యలో ఒక గ్లిచ్ రావడాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఆ గ్లిచ్ మల్టీవర్స్ ఇన్కర్షన్కి ఒక సింబల్ అయి ఉండొచ్చు. అండ్ స్పైడర్ మ్యాన్ ఉన్న లొకేషన్ జస్ట్ డీప్ స్పేస్లో ఒక అన్నోన్ లొకేషన్ కాకుండా బ్యాటిల్ వరల్డ్ అయి ఉండొచ్చు. 1984 అండ్ 2015లో వచ్చిన ఒరిజినల్ సీక్రెట్ వార్స్ కామిక్స్లో ఇంకర్షన్ వల్ల డిస్ట్రాయ్ అయిన వరల్డ్స్ అన్నింటిని కలిపి డాక్టర్ డూమ్ ఒక పెద్ద వరల్డ్గా మారుస్తాడు. ఆ వరల్డ్నే బ్యాటిల్ వరల్డ్ అని పిలుస్తారు. ఆ తర్వాత డాక్టర్ డూమ్ అన్ని యూనివర్స్లో ఉండే హీరోస్ అండ్ విలన్స్ని కలిపి ఆ బ్యాటిల్ వరల్డ్లో పడేసి పోండి అంటాడు. అంటే ఒకరితో ఒకరు ఫైట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అయితే డాక్టర్ డూమ్ అక్కడికి మన పీటర్ పార్కర్ని కూడా తీసుకెళ్తాడు. 1984లో వచ్చిన కామిక్స్ ప్రకారం పీటర్కి ఈ బ్యాటిల్ వరల్డ్లోనే వెనమ్ దొరుకుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఆ ట్రాకర్లో చూపించే లొకేషన్ బ్యాటిల్ వరల్డ్దే అని చాలా మంది నమ్ముతున్నారు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఓకే. సెకండ్ అండి. నెక్స్ట్ థియరీ ఏంటంటే ఆ సీన్లో చూపించే లొకేషన్ మన మెయిన్ ఎంసీయూలో ఉన్న ఎర్త్ 616 టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ది కాకపోవచ్చు. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ ట్రాకర్ యాప్లో ఫస్ట్ న్యూయార్క్ క్వీన్స్లో ఉండే స్పైడర్ మ్యాన్ లొకేషన్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ జూమ్అవుట్ అయ్యి స్పేస్లో ఉన్న లొకేషన్ చూపిస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ కూడా న్యూ స్పైడర్ మ్యాన్ సైటింగ్ ఫౌండ్ అనే వస్తుంది. సో దీన్ని బట్టి అవెంజర్స్ డూమ్స్డేలో జరిగే ఇన్కర్షన్ వల్ల వేరే స్పైడర్ మ్యాన్ ఎర్త్ 616లోకి ఎంటర్ అవుతుండొచ్చు. టాబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ అని చాలామంది అనుకుంటున్నారు. అండ్ ఇంటర్నెట్లో కూడా అదే సర్క్యులేట్ అవుతుంది. మేబీ అది మైల్స్ మొరాలెస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా మార్వెల్ స్పాయిలర్ కింగ్ అయిన మార్క్ రాఫెల్లో ఈ ఏప్రిల్ ఇటలీలో జరిగిన ఫ్యాన్ క్యూఎన్ ఇంటర్వ్యూలో స్పైడర్ మ్యాన్ ఫ్యూచర్లో ఒక ఏలియన్తో ఫైట్ చేయబోతున్నాడని ఒక హింట్ ఇచ్చాడు. సో ఆ ఏలియన్ ఎవరో కాదు, వెనంతో స్పేస్లో స్పైడర్ మ్యాన్ ఫైట్ ఉండొచ్చని కొన్ని థియరీస్ సర్క్యులేట్ అవుతున్నాయి. అండ్ ఇందాక చెప్పినట్టు కామిక్స్లో పీటర్కి బ్యాటిల్ వాల్లోనే వెనం దొరికే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా ఇలాంటి ఫ్యాన్ థియరీస్ ఇంటర్నెట్లో చాలానే ఉన్నాయి, కానీ నాకు మాత్రం కన్విన్సింగ్ అనిపించింది ఇవే. సో ఈ థియరీస్లో మీకే థియరీ కన్విన్సింగ్ అనిపించిందో కామెంట్స్లో రాయండి. అండ్ ఈ టాపిక్ గురించి మీకేమైనా థియరీస్ తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇంకా ఈ రోజుకింతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. సైనింగ్ ఆఫ్ మీ మూవీకాన్ తెలుగు. నైతే నేను